ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రామరాజు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు, ఎప్పుడు నామినేషన్ వేయబోతున్నారు? గతంలోనే చెప్పాం కదా, 22వ తారీఖు అని చెప్పి ఉన్నాం. తర్వాత మా పార్టీ నాయకుల యొక్క ఆలోచన మేరకు ఒకసారి మాట్లాడవలసి ఉంది. మాట్లాడే విధానం కూడా ఈరోజు మేమందరం కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే బయట కొన్ని పత్రికల్లో, మీడియా సంస్థల్లో కొంచెం ప్రచారం జరుగుతుంది, రామరాజుకు టీడీపీ జిల్లా అధ్యక్షుని పదవి కేటాయించారని. అది ఏదైనా ఉంటే అధినాయకుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా లోకేష్ బాబు అచ్చెన్నాయుడు గారు వారి యొక్క నిర్ణయం మేరకు ఉంటుంది ఏదైనా. అదేవిధంగా మా కార్యకర్తల యొక్క సమాలోచనతో పాటు వారి యొక్క నిర్ణయాలు కూడా తీసుకుని, కేడర్ యొక్క నిర్ణయాలు కూడా తీసుకుని ఏం చేయాలనేది ఒక కార్యాచరణ అనేది ఉంటుంది. పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్తూ ఉంటుందో దానికి ఎప్పుడు కూడా కట్టుబడి పనిచేసేటువంటి వ్యక్తులు మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుందో చూడవలసిన వేచి ఉండవలసినటువంటి సమయం కాబట్టి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. రఘురామకృష్ణరాజు కూడా ఉండి నుంచి పోటీ చేసేది నిన్నే 22వ తేదీన నామినేషన్ వేస్తానని ఆయన అంటున్నారు. సరే, అదే కదా నేను చెప్పాను. మన యొక్క అధినాయకత్వం ఏం చెప్తుందో చూడాలా. నాయకత్వ నిర్ణయాన్ని, కార్యకర్తల యొక్క నిర్ణయాన్ని బట్టి మేము ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే సీటు మార్పుపై మీ నాయకులు, మీ కార్యకర్తలు కూడా ఇటు భీమవరంలోని ఉండిలో కూడా గత కొన్ని రోజులుగా ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేస్తున్నారు మీకోసం. వారికి ఏం చెప్తారు? 100% వారికి గత 18 సంవత్సరాలతో పాటు మేము వారితో పాటు ఒక బాండింగ్ ఉంది, ఒక పరిచయం ఉంది. ఒక పరిచయంతో పాటు స్నేహశీలమైన వాతావరణంలో అందరూ కలిసిమెలిసి 18 సంవత్సరాల పాటు పయనించడం జరిగింది తెలుగుదేశం పార్టీలో. వారి నాయకుడికి ఏదైతే ఇబ్బంది జరుగుతూ ఉందో అటువంటి సమయంలో వారు అలాంటి నిర్ణయాలు చేయడం సబబుగా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని కూడా మేము ఎప్పుడూ కూడా కేడర్ అందరూ కూడా కూర్చుని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దానిపై తగు నిర్ణయం ఉంటుంది ఇప్పుడు కూడా. చివరిగా ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో మీరు ఉంటున్నారా లేనట్టు? నువ్వు ఉండమన్నావు వద్దన్నావా? అంటే 22వ తేదీన నామినేషన్ అంటున్నారు, ఎన్ని గంటలు అయిపోతుంది? యాక్చువల్లీ 10:47కి ఇది నెల క్రితం పెట్టిన ముహూర్తం. మనం ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చి తర్వాత ఎప్పుడైతే జరిగిందో ఆ రోజు నుంచి కూడా కార్యాచరణలో భాగం ఉంది. బట్ ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని కూడా ఎప్పుడు కూడా గౌరవించేటువంటి వ్యక్తులు. ఆ నిర్ణయంతో పాటు కార్యకర్తల నిర్ణయం కూడా మేము తీసుకోవాలా. కార్యకర్తలతో కూడా మీటింగ్ పెట్టుకుంటాం జరుగుతుంది. ఇంకా 2 దశలుగా మీటింగ్స్ జరుగుతాయి. ఆ దశల వారీగా మా యొక్క ఆలోచన ముందుకు తీసుకెళ్తాం. ఏదేమన్నప్పుడు కూడా ఉండి ప్రజాక్షేత్రంలో నేను తప్పనిసరిగా ఉంటాను. ఉండి నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి తప్పనిసరిగా నేను పోటీ చేస్తాను. పూర్తిగా కూడా 22వ తేదీన నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రజాక్షేత్రంలో అయితే నేను ఉంటాను, ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నేను పోటీ చేస్తాను అయితే ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.